హలో గైస్, నేను మీరు అన్నాను 140. సో గైస్, నేను ఇవాళ మీ ముంగలకి ఎందుకు వచ్చినా అని చూస్తుర్రా. సో నేను ఇవాళనైతే ఒక చిన్న విషయం మీ ముంగలకి తీసుకొచ్చిన. అది ఏంటంటే, సో గైస్ ఇప్పుడైతే మనకి రెయినీ సీజన్ కదా. సో చాలా వర్షాలు అయితే పడుతున్నాయి అన్నిటి దగ్గర. సో నేను దాని గురించి మీ ముంగలకి వచ్చిన చెప్దామని. సో గైస్ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడైతే మొత్తం ఫుల్ వర్షాలు అనేటివి అయితే పడుతున్నాయి కదా. సో పడితేనైతే నార్మల్గా పడతలేదు వర్షము. 2 to 3 hours అయితే కంటిన్యూ పడుతుంది. సో గైస్ అయితే ఇట్లా బయటికి వెళ్ళకూర్రి, అంటే వర్షంలో ఓకూర్రి ఏడికి. సో వర్షం అయితే చాలా డేంజర్గా పడుతుంది. సో నేను దాని గురించే మీకు చెప్దామని ముంగల్కి వచ్చేసినాను. సో గైస్ వర్షం అయితే చాలా డేంజర్గా పడుతుంది. సో వర్షం పడ్డప్పుడు మీకు ఏదైనా అర్జెంట్ పని అయితేనే మీరు బయటికి వెళ్ళుర్రి. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మ్యాటర్ అంటే, చాలామంది నేను చూసినాను నిన్ననైతే వీడియోస్, అంటే నేను లైవ్లో చూసినాను కొన్ని. సో మా ఇంటికన్నా అయితే ఇట్లా కొన్ని వాటర్ అనేటివి అయితే వస్తాయి. సో ఆడ అయితే నేను చూసినా కదా, చాలామంది ఇట్లా వర్షంలో పోతున్నారు. సో వాళ్ళకి బ్యాలెన్స్ అనేది అయితే అవుట్ అవుతుంది. సో లైవ్లో చూసిన, ముందేమో వీడియోస్ చూస్తుండే నేను. సో నేనైతే లైవ్లో చూసినాను. సో నేను చూసి నాకు బాధ అనిపించినందుకు నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో వాళ్ళు చాలామంది అట్లా వర్షం నీళ్ళు, అంటే వర్షం పడింది 2-3 hours పడ్డది. పడిన తర్వాత ఆగిపోయినాక వాటర్ అయితే నెక్స్ట్ లెవెల్ వాటర్ వస్తున్నాయి. అంటే మినిమం కాలాక సగం బాడీకి అయితే కవర్ అయిపోతున్నాయి నీళ్ళు. సో మీరు అర్థం చేసుకోర్రి. సో గాయస్ అంతానం నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోర్రి, ఫుల్ వాటర్ అనేటివి అయితే వస్తున్నాయి. సో వాటర్తోనైతే మనం మజాగా ఆడొద్దు, వాటర్ అయితే చాలా డేంజర్ కదా. సో గాయస్ అందుకే వర్షం పడ్డప్పుడు మీకైతే అర్జెంట్ ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే మీరైతే బయటికి వెళ్ళండి. సో నేను అదే ఈ మ్యాటర్ మీ ముంగల్కి తీసుకొద్దామని మీ ముంగల్కి తీసుకొచ్చేసినాను. సో గాయస్ అయితే ఇట్లా బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది రెయినీ సీజను. ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. సో నార్మల్గా వర్షం పడ్డప్పుడు అయితే మీరు పోవచ్చు, కానీ ఇట్లా హెవీ రెయిన్స్ పడుతుంటే నాన్ స్టాప్ స్పీడ్గా. సో ఆ వర్షంలో అయితే మీరు బయటికి వెళ్ళకూర్రి. సో ఇది ఎందుకు చెప్తున్నా మీకు అంటే, సో గైస్ నేను చెప్పినా ఇందాకనే అట్లా చూసిన నేనని. సో నేను చూసిన అందుకనే మీ ముంగల్కి అయితే మ్యాటర్ తీసుకొచ్చినాను. సో ఇది రెయినీ సీజను, ఎందుకంటే మనం వర్షం పడ్డప్పుడు దంధ్యానం వాటర్ వస్తుంటే మనం బయటికి వెళ్తే ఏమవుతుంది అంటే, సో ఇది మనకి గుంతలు కానీ డ్రైనేజ్ కానీ ఏడున్నాయో మనకి తెలియదు వాటర్లా. సో మనం నడుచుకుంటూ పోతూనే ఉంటాము, ఆడ అవి ఏడుంటాయో తెలియదు మనకి, అవి ఓపెన్ అయిపోతాయి వర్షాకాలంలో. సో గైస్ వర్షాకాలంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి, మస్తు డేంజర్ అది. సో నేను అందుకే మీ ముంగల్కి ఎందుకు వచ్చిన అంటే దీనికోసం వచ్చిన, ఇది చెప్దామని. సో గైస్ అందరూ అయితే జర నేను చెప్పే మాటలు ఎన్నోర్రి. సో ఎవరైతే బయటికి వెళ్ళకూర్రి, అందుకే నేను చెప్దామని మీ ముంగల్కి ఎందుకు వచ్చిన అంటే దీనికోసం వచ్చినాను. సో గాయస్ నేను చెప్తున్నా కదా, ఎవరైతే బయటికి వెళ్ళకూర్రి, నేను ఈ మ్యాటర్ మీ ముంగల్కి తీసుకోమని వచ్చినాను. సో డ్రైనేజ్లు ఇట్లా చాలా అన్నీ అయితే ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటాయి. సో గాయస్ నేను అందుకే మీ ముంగల్కి వచ్చినాను. సో ఈ మ్యాటర్ చెప్దామని వచ్చినాను. సో గాయస్ ఇంకెందుకు ఏం చేస్తారు అలా, మన ఛానల్ గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయర్రి. ఎవరైతే వర్షంలో అయితే బయటకు ఒకరు రైట్ మళ్ళీ.